మీడియా ప్రతినిధులారా, విశిష్ట అతిథులారా, పౌర సమాజ ప్రతినిధులారా, మహిళలు మరియు పురుషులారా, మీ అందరికీ శుభ మధ్యాహ్నం. గుడ్ ఆఫ్టర్నూన్. నౌ ఐ ఇన్వైట్ మిస్టర్ కరుణాకర్ టు ప్లీజ్ షేర్ ఆన్ దిస్ డైస్. I also invite Mr. Surya Rao sir. Please come on the stage. I also invite Dr. Kiran Kumar sir to please share with us. I also invite Professor Anwar Khan sir to please join the stage. So, Mr. Professor Anwar Khan sir may be on the way. Once he comes, he will join. And I also invite Vice Sinu sir to please come on the stage. Team Empowerment Foundation తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం. ఈ సమావేశానికి ఇచ్చిన అందరికీ మీ అందరి ధన్యవాదాలు. టీమ్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ సమాజ సేవకు అంకితమైన సంస్థ. విద్య, వైద్యం, ఆహార సహాయం, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి మేము సేవలు అందిస్తున్నాము. ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉండాలని, న్యాయం అందరికీ అందాలని మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ చేరడానికి కారణం ఒక్కటే. దేశం, మతం లేదా సేవక్యం ఏదైనా కావచ్చు, ప్రతి వ్యక్తికి న్యాయం, సామర్థ్యం, గౌరవం లభించాలి. న్యాయ ప్రక్రియ లేదా మానవ హక్కులపై సందేహాలు తలెత్తినప్పుడు పౌర సమాజంగా శాంతియుతంగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మన బాధ్యత. కొన్ని సంవత్సరాల క్రితం HWPL హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రెస్టోరేషన్ ఆఫ్ లైట్ ద్వారా చైర్మన్ మిస్టర్ లీ మాన్ హీ గారి గురించి తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది. ప్రపంచంలోని వివిధ దేశాలు, సంస్కృతులు మధ్య శాంతి, సంభాషణ, పరిష్కార సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఆ సంస్థ HWPL చేస్తున్న కృషి నన్ను ఆకట్టుకుంది. అందుకే ఆయనపై నాకు గౌరవం ఏర్పడింది. ప్రస్తుతం న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తున్నాం. న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం కానీ, కేసు ఫలితాలపై వ్యాఖ్యానించడం కానీ మా ఉద్దేశం కాదు. మా విజ్ఞప్తి చాలా సరళమైనది. ప్రతి వ్యక్తికి నిష్పక్షపాత విచారణ, నిర్దోషిత్వ భావన, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ మరియు చట్ట ప్రకారం పూర్తి న్యాయ ప్రక్రియ లభించాలి. సమాజ సేవలకు జీవితాన్ని అంకితం చేసిన వృత్తులకు ఈ సూత్రాలు మరింత
ముఖ్యమైనవి. Why? Because they have dedicated their whole life for the service of humanity in respect of all are one. మేము ఏ పక్షాన్ని నిలబడటం లేదు. న్యాయం పారదర్శకంగా నిష్పక్షపాతంగా మానవ హక్కులను మొట్టమొదటిసారిగా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మిమ్మల్ని మీ అందరికీ ఏదో విధంగా సమాచారం అందించవచ్చు. మీరు ఇక్కడికి వచ్చినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ చేరుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో మనకు తెలియాలంటే నేను ముందుగా మనం ఎందుకు చేరుకున్నామో, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అనేది నేను ఇక్కడ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. అంతకంటే ముందుగా నా పేరు కరుణాకర్, పరిచయం చేయడం మర్చిపోయాను కదా. కరుణాకర్, నేను SWPL అంటే హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ విశ్లేషణ ఆఫ్ లైఫ్ అంటే పరలోక సంస్కృతి ప్రపంచ శాంతి వెలుగు పునరుద్ధరణ అనే ఒక సంస్థ తరఫున నేను ఒక ప్రతినిధిగా మీ దగ్గరికి వచ్చినాను అన్నమాట. ఈ SWPL యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ప్రపంచంలో ఎటువంటి భేదం లేకుండా అందరికీ సమాన చట్టరికమైనటువంటి హక్కులు అందరికీ చెల్లాలనే ఉద్దేశంతో, ప్రపంచమంతా శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది 2013లో. ఆ సంస్థ గురించి ముందుగా ఒక వీడియో చూద్దాము. అటు తర్వాత నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఈ ఆర్గనైజేషన్ ను మేము ప్రారంభం చేశాము. నేను ముందుగా ఈ ఆర్గనైజేషన్ గురించి మీకు చెప్తాను. SWPL ఈరోజు దాన్ని ప్రారంభించిన చైర్మన్ లీ గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా మేము ఎవరు, అసలు SWPL అంటే ఏంటి? ఇందాక మీకు అన్నట్టుగా ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. దీనికి ఎవరు మద్దతు పలకరు, కాకపోతే ప్రపంచ శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ను మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. అయితే మనందరికీ తెలుసు UN అంటే యునైటెడ్ నేషన్ కదా. యునైటెడ్ నేషన్ ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ అనే ఒక సంస్థ ద్వారా మనము UN లో భాగమైపోయి UN లో కూడా 6 విభాగాలు ఉంటాయి. 6 విభాగాల్లో ఎకోసాక్ అండ్ DGC అనేది వాళ్ళు ఎక్కువగా ఆర్థిక అలానే మానవ సామాజిక అవసరాల గురించి పనిచేసే వాళ్ళు అనమాట. వాళ్ళతో ఏకమైపోయి ఈ SWPL అనేది మనము ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ శాంతిని తీసుకురావాలి, సమాన హక్కు తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈ SWPL యొక్క చైర్మన్ ఈయన పేరు మైక్. ఈయన ఈ SWPL ను ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈయన కొరియన్ వార్లో ఒక అనుభవజ్ఞుడు. ఆ కొరియన్ యుద్ధంలో ఉన్నప్పుడు అనేక మంది చనిపోయారు. ఆ టైంలో చాలా మంది యుద్ధాల్లో పాల్గొని చనిపోవడం చేత ఎందుకు ఇంతమంది చనిపోవాలి, ఈ యుద్ధాలు లేకుంటే ప్రపంచ శాంతి ఉన్నట్లయితే ఎవరిని కోల్పోనక్కర్లేదు కదా అన్న ఒక ఆలోచన వచ్చి ఈ ఆర్గనైజేషన్ ఆయన స్టార్ట్ చేశారన్నమాట. ఈయన సౌత్ కొరియాలో సోయోల్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ ఆర్గనైజేషన్ నమోదు చేశారు, రిజిస్టర్ చేశారు. మేమేం చేస్తాం, 2013లో ఈ SWPL అనేది ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ లోకమంతటికి శాంతిని నెలకొల్పాలనేది మా ఉద్దేశం. అందుకోసమే 2014లో వరల్డ్ పీస్ సమ్మిట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం. ప్రపంచం అంతా ఉన్నటువంటి డిగ్నిటరీస్ పిలిపించి మేము ఒక వరల్డ్ పీస్ సమ్మిట్ ను ఆర్గనైజ్ చేశాం. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేము 2016లో DPCW అంటే డిక్లరేషన్ ఆఫ్ పీస్ అండ్ సెషన్ ఆఫ్ వార్ అంటే యుద్ధ విరమణ మరియు ప్రపంచ శాంతి అనే ఒక కార్యాన్ని మేము మొదలు పెట్టామన్నమాట. ఈ SWPL అనేది ఎక్కువగా ఆధారపడేది ఈ DPCW అంటే యుద్ధ విరమణ మరియు ప్రపంచ శాంతి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. ఇందులో మేము ఏం చేస్తామంటే ఎక్కువగా ఈ SWPL యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ప్రపంచమంతా శాంతిని తీసుకురావాలనేది. కాబట్టి ఆ శాంతి రావాలంటే ప్రపంచంలో చాలా మంది పనిచేస్తున్నారు కదా, చాలా NGOs ఉన్నాయి. కానీ అలా ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు, కానీ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వహణ విధానం కూడా ఉందన్నమాట. అదేంటంటే కనుక DPCW. ఈ DPCW అనేది
ఎక్కువగా HWPL కు ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. ఆ DPCW అనే దీన్ని ఉపయోగించి మేము రకరకాల యాక్టివిటీస్ అని నిర్వహించి భూమి మీద మనకి శాంతిని ఎలా తీసుకురావాలనే కార్యక్రమాలని మేము చేస్తుంటామన్నమాట. అలానే ఈ HWPL అనేది ఎక్కువగా శాంతికి సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా పాల్గొంటారు. దాన్ని తీసుకురావాలంటే ఒకసారి ఈ ప్రపంచమంతా 32 సార్లు ఇప్పటికీ 32 సార్లు చైర్మన్ లీమానీ గారు ప్రపంచమంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వారందరినీ కలిసి వారితో దీనికి మద్దతు పలకమని చెప్పేసి వారితో అన్నప్పుడు వాళ్ళు కూడా ముందుకొచ్చి HWPL ను ప్రపంచమంతా ఈ చట్టాన్ని పరిచయం చేస్తే అందరూ ముందుకొచ్చి వారు నేర్చుకొని శాంతి గురించి తెలుసుకొని ప్రపంచమంతా శాంతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో 32 సార్లు ప్రపంచమంతా ఆయన తిరిగి వచ్చారు. అలా 311 MOUs, అలానే 15 MOUs లా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ తో కలిసి దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశారు. దానికి ఫలితంగా దాదాపు 277 ఇన్స్టిట్యూషన్ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు దీంతో ఆ చేతులు కలిపి వాళ్ళంతా ముందుకు రావడం జరిగింది. ఈ DPCW అంటే ఏంటి? ఈ DPCW అనేది మేము 14th మార్చ్ 2016లో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభం చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే కనుక యుద్ధ విరమణ కదా. ప్రపంచంలో చాలా మంది ఇప్పుడు ఒక తల్లి మన భారతదేశంలో కూడా అందరికీ పిల్లలు ఉంటారు. యుద్ధానికి వెళ్ళి వాళ్ళు చనిపోతుంటారు కదా. ఏ తల్లికైనా తన కుమారుడు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఎలా రావాలనుకుంటారు? చనిపోయిన శవంగా రావాలనుకుంటారా, లేదంటే ఒక గౌరవమైన వ్యక్తిగా రావాలనుకుంటారా కదా? క్షేమంగా రావాలనుకుంటారు కదా. అందుకోసమే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ తల్లులు ఎవరైతే వాళ్ళ పిల్లలను కోల్పోయారో వాళ్ళు కూడా ఈ DPCW అంటే ఏంటంటే కనుక ప్రపంచమంతా శాంతిని నెలకొల్పాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అయితే దీన్ని 19 దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి జ్ఞానులు వాళ్ళు వచ్చి దీన్ని వాళ్ళు చర్చించారనమాట. చర్చించి ఏ చట్టము ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను అంగీకరిస్తాయి, ఏ చట్టము ప్రపంచమంతా సమానంగా ఆ సమానత్వాన్ని తీసుకురాగలదు అని చెప్పేసి పెద్ద పెద్ద జస్టిస్ లీడర్స్ అంతా 19 దేశాల నుంచి ఒక చోట చేరుకొని వాళ్ళంతా చర్చించుకొని చివరిగా 10 ఆర్టికల్స్ అలానే 38 క్లాసెస్ అవి ఆ యునైటెడ్ నేషన్ కు సమర్పించడం జరిగింది అనమాట. యునైటెడ్ నేషన్స్ కూడా వాటిని అంగీకరించి ఇక నుంచి ప్రపంచమంతా ఇదే చట్టాన్ని మనము అందించి శాంతి కొరకు ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వారు ఇంటర్నేషనల్ లా పీస్ కమిటీ వాళ్ళు అనమాట. ప్రపంచ చట్ట శాంతి కమిటీ వాళ్ళు. వీళ్ళంతా అనేక మంది 19 మంది అక్కడ పాల్గొన్నారు. అందులో ఇండియా నుంచి కూడా 2 ఉన్నారు. ఒకరేమో నరేందర్ సింగ్, ఇంకోరేమో ప్రవీణ్ హెచ్ పరేఖ్ అనమాట. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ బార్, అంటే ఇండియన్ బార్ అసోసియేషన్ అంటే తెలుసు కదా మనకు, ఢిల్లీలో ఉంటుంది అనమాట. లాయర్లు అంతా ఉండే ఒక బాడీ అది. ఆ లాయర్లు అంతా వాళ్ళ తరఫున ఆయన వచ్చి ఇందులో ఈ DPCW ప్రమోట్ చేయడానికి వాళ్ళంతా చర్చించిన తర్వాత చివరిగా వాళ్ళందరూ వీటిని మనం ప్రమోట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆమోదించారు. ఈ DPCW అనేది కేవలం పేరు మట్టుకే కాదు, అందరు చెప్తారు కదండి మనం శాంతిని తీసుకొద్దాం అని చెప్పేసి. అది అంత సులభమా శాంతిని తీసుకురావడం? కాదు కదా. అందుకోసమే DPCW ద్వారా మేము ఇంకొక వేరే విధమైన ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఏంటంటే కనుక ఈ DPCW ద్వారా మొట్టమొదటిసారిగా మనుషుల్లో ఈ శాంతి లేకుండా చేసే పనులేగా మేము గుర్తిస్తున్నాం. వాటిని ముందుగా తీసేసి ఆ శాంతి వైపు నడిపించడానికి కావలసినటువంటి యాక్టివిటీస్ అన్ని మేము చేస్తుంటాం అన్నమాట. అలా అందులోనే ఈ HWPL యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ప్రపంచమంతా ఒకే చట్టం రావాలి, అది కూడా ఒకే శాంతి నిమిత్తమై ఉండాలి, అందరికీ ఒకే హక్కు ఉండాలి. దాని నిమిత్తం మేము ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఇంటర్ఫేత్ హార్మోనీ ఏంటంటే కనుక ఏ మత భేదం ఉండకూడదు కదా. ఈ మనందరం ఉంటుంటాం కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చోట్ల అక్కడిక్కడ డిబేట్లు పెట్టి ప్రొటెస్ట్లు పెట్టి అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పేసి కదా. దాన్ని మేము తీసుకురావడానికి మేము ఏం చేసామంటే ఈ లా ఫర్ పీస్ అనేది
ఇండియాలో, బంగ్లాదేశ్లో, తునీషియా అనే దేశంలో మేము మొట్టమొదటిసారిగా వారి దేశంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీస్ ఉంటాయి చూడండి, విశ్వవిద్యాలయాల్లో మేము ఒక పాఠ్యాంశాన్ని ప్రారంభించామన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మనం చదువుకునే స్కూళ్ళలో ఒక పుస్తకం ఉంటుందో అలానే ఈ హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా ఆ లా స్కూల్లో వాళ్ళు చదవడం మొదలు పెట్టారు. ఇది ప్రస్తుతానికి ఇండియాలో, బంగ్లాదేశ్లో నడుస్తుందన్నమాట. అలానే ప్రపంచమంతా అదే చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్ఫేత్ హార్మోని ఏంటంటే కనుక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకే ఆలోచనతో ఉంటే ఎటువంటి యుద్ధాలు రావు కదా. అందుకోసమే దాని కొరకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ పీస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు, నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అందరి నోట ఒకటే మాట వచ్చింది ఏంటంటే మనకు విద్య ఉంటే వీటన్నిటికీ దూరంగా ఉంటాం కదా. అందుకోసమే ఆ విద్యను పరిచయం చేసే కార్యక్రమమే పీస్ ఎడ్యుకేషన్. మన దేశంలోనూ ప్రపంచ దేశంలోనూ అనేక స్కూల్స్తో, యూనివర్సిటీతో మేము సంబంధం ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ అంతా మేము ప్రొవైడ్ చేసి మా తరఫున ఒక్కొక్క చిన్నప్పటి నుంచే మనం అంటాం కదా మొక్కైవం అనేది మానేవం కదా అని చెప్పేసి చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికి ఈ శాంతి, ఈ విలువలు అనేటివి మేము నేర్పిస్తున్నాం. తద్వారా ప్రతి స్కూల్ నుంచి, ప్రతి కాలేజ్ నుంచి, ప్రతి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఒకరినొకరిని కొట్టేసుకోవడానికి కాదు, కానీ అందరిని ప్రేమించే హృదయం కలిగి రావాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే అందరిది ఒకే ఆలోచన, ఒకటే ప్రేమ, ఒకటే. ఎందుకంటే ప్రేమ అంటే మనం వింటాం కదా, ప్రేమ అంటే ఎటువంటి భావోద్వేగాలు, ద్వేషాలు ఉండకూడదు కదా. అలాంటి ఆలోచనట్లయితే ఈ శాంతి అనేది అవుతుందా అవ్వదా? అవుతుంది. కాబట్టి మేము ఈ విధంగా దాంట్లో చేస్తున్నాం. మీకు కొన్ని చూపిస్తాను. ఈ హెచ్డబ్ల్యూపిఎల్స్ మన భారతదేశంలో ఎలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించాం ఇప్పటి వరకు, ఈ శాంతిని నెలకొల్పడానికి మేము ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తామనేది మీకు నేను చూపిస్తాను. ఒక కాలేజ్లో ఎంజిఆర్ డిపిఆర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ యూనివర్సిటీ, ఇందులో మేము మొట్టమొదటిసారిగా కొన్ని ఇలా చూసినట్లయితే యూనివర్సిటీ క్యాంపస్ లో వెళ్ళి మొక్కలు నాటడం కానీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడి శాంతి అంటే ఏంటో వాళ్ళకి నేర్పించడం కానీ, ఇలాంటివి కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ద్వారా మేమందరినీ ఒకే ఆలోచన వైపు తీసుకురావచ్చు కదా, అది శాంతి. ఇలా రకరకాల ప్రాంతాల్లో, స్కూల్స్ లో, యూనివర్సిటీస్ లో మేము వెళ్ళి ఈ శాంతి అంటే ఏంటో వాళ్ళకు నేర్పిస్తున్నాం. తద్వారా చిన్నప్పటి నుంచే వాళ్ళు అటువైపు నడుచుకుంటారని మా ఉద్దేశం. అలానే ఎక్కువ 10 మినిట్స్ అంటే కనుక 10 నిమిషాల్లోనే శాంతిని మనము నెలకొల్పగలం. అవుతుందా 10 నిమిషాల్లో? అవ్వదు కదా. మరి అవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని చేయడానికి మేము కొన్ని ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించామన్నమాట. అందరినీ కలిసి కొన్ని క్లీనింగ్ కార్యక్రమాలు కానీ, తర్వాత అందరితో ఇంటర్నేషనల్ యూత్ డే అంటే వాళ్ళందరితో కలిసి వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇవన్నీ ఇంటరాక్షన్ అనేది ఏర్పడడం చేత అందరూ ఒకే ఆలోచన కిందకి వస్తారు. తద్వారా అది సాధ్యం అవుతుంది. అది సాధ్యం అవ్వాలంటే ఒకేసారి అవ్వదు, కానీ ఇలా క్రమక్రమంగా మనం మీట్ అవుతూ ఏ సమస్య అయినా కూడా కలిసి మాట్లాడుకుంటే అవుతుంది కదా. అలా చిన్నప్పటి నుంచి వాళ్ళను అలా తయారు చేయడం మేము మొదలు పెట్టామన్నమాట. ఈయననే చైర్మన్ లీమాన్ ఖాన్ గారు. అయితే మన దక్షిణ ఆసియాలో మొట్టమొదటిసారిగా విధానసభ, కర్ణాటకలో శాసనసభలో ఈ డిపిసిడబ్ల్యూను ఆమోదించడానికి ఈయన తెలుసా మీకు? హెచ్కే పాటిల్ గారు, జస్టిస్ మినిస్టర్. ఆయన 2025లో మేము పరిచయం చేసినటువంటి ఈ డిపిసిడబ్ల్యూను ఆయన తీసుకొని కర్ణాటక శాసనసభలో పరిచయం చేశారన్నమాట. అప్పుడు ఆ కర్ణాటక శాసనసభ కూడా ఒప్పుకున్నారు, ఇక నుంచి మనము రాష్ట్ర శాసనసభ మొట్టమొదటిసారిగా దీన్ని ఆమోదించినటువంటి దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి దేశంగా, రాష్ట్రంగా, శాసనసభగా వీళ్ళు చరిత్రను సృష్టించారు. అలా కేవలం ఒకే రాష్ట్రానికి అంకితం కాదు, కానీ రకరకాల ప్రాంతాల్లో కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ప్రారంభం ఉండాలి కదా. మొదటిగా కర్ణాటక శాసనసభలో, రాష్ట్ర శాసనసభలో హెచ్కే పాటిల్ గారి ఆధ్వర్యంలో ఇదంతా డిపిసిడబ్ల్యూలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ, క్లాస్ అని పరిచయం చేసి మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇలా భారతదేశంలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులను కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేశాం. రకరకాల ప్రాంతాల్లో ఇలా కార్యక్రమాలు చేయడం చేత, ఇలా పీస్ వాక్ మేము నిర్వహించడం చేత యూత్ కు, అలానే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అందుకోసమే ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తున్నాను. ఒకటే ఉద్దేశం,
యుద్ధ విరమణ, ప్రపంచ శాంతి. అది కావాలంటే కేవలం మాటల్లో చెప్తే అవ్వదు కాబట్టి క్రియల ద్వారా, కార్యాల ద్వారా మేము చిన్న చిన్నగా మొదలు పెట్టాం. అవుతుందంటారా? ఇది అవుతుంది. ఒక మనిషి ముందడుగు తెస్తే ఖచ్చితంగా వస్తుంది కదా. రైట్. ఎందుకు మనకు ఈ శాంతి అనేది ఎందుకు మనకు అవసరం? ఎందుకు అవసరం? ప్రపంచంలో గొప్ప గొప్ప లీడర్లు అందరినీ మీరు చూసారు. ఎవరు? గాంధీ గారు కానీ, తర్వాత మండేలా గారు కానీ, తర్వాత మార్టిన్ గారు కానీ చూసారు. వీళ్ళంతా దేని కొరకు పోరాడారు సార్? శాంతి కొరకే. ఎస్డబ్ల్యూపీఎల్ అనేది ఎంత ఉన్నతమైన సంస్థ అంటే ప్రపంచం అంతా ఒకటే హక్కు, ఒకటే సమానత్వం రావాలని చెప్పేసి మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఆయన కనుక ఇంకా అక్కడ ఉన్నట్లయితే కనుక ఆయన ఉద్దేశం అనేది ఎప్పటికీ పూర్తవ్వదు కదండి. కాబట్టి మనము కేవలము మేము సాధారణ వ్యక్తులు మా ద్వారా ఏమవుతుందని కూడా లేదు. ఒక చిన్న వాయిస్ కూడా ప్రపంచానికి వినిపిస్తుంది సరైన విధానంలో అందించబడితే. అందుకే ఎస్డబ్ల్యూపీఎల్ అనేది అంత పెద్ద రికగ్నిషన్ ఉంది కాబట్టి ఈ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరోసారి ఇక్కడికి వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. ఎస్డబ్ల్యూపీఎల్ అంటే ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్నారు. చైర్మన్ డి గారిని అలా అరెస్ట్ చేశారు. ఎటువంటి నిరూపణ లేకుండా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రపంచం అంతా ఇప్పుడు యుఎన్ దేశాలు కూడా ఏకమైపోయి ఆయన విడుదల కోసం పిటిషన్స్ రాస్తున్నారు. అందుకోసం ఈ రోజు కూడా ఏక హృదయంతో ఆయన విడిపించడానికి మనం అందరము కృషి చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. To deliver this speech in this regard in the interest of law and human rights and justice. థ్యాంక్ యూ. ముందుగా కరుణాకర్ గారికి అలాగే వారి కార్యవర్గానికి ఈ వేదికకు నాకు తెలిసి ప్రపంచంలో శాంతి కొరకు పాటుపడుతున్నటువంటి ఎస్డబ్ల్యూపీఎల్ చైర్మన్ డి మాన్కి గారిని అక్రమ అరెస్ట్ గురించి చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి అల్తాఫ్ గారికి, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి, ఆల్ ఇండియా ఉర్దూ స్టూడెంట్స్ వ్యవస్థాపకులు మిత్రులు డాక్టర్ కిరణ్ కుమార్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి ముందుగా బీసీ సమాజ్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మన ముందు కరుణాకర్ గారు ఈనాటి సమావేశం ఎందుకు మనం అందరం ఇక్కడ సమావేశం కావాల్సి వచ్చిందనే దాని మీద చక్కగా వివరించినారు. నిజంగా కష్టాలు ఎవరికి వస్తాయంటే సమాజంలో మంచి కోరుకున్న వారికే కష్టాలు వస్తాయి. మంచి చేయాలని ముందుకు వచ్చిన వారికే కష్టాలు వస్తాయి, ఆయుష్ కూడా వస్తుంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సౌత్ కొరియా నుంచి బయలుదేరినటువంటి ప్రస్తుత అధ్యక్షులు కటకటాల పాలైనారు. వారు నిజంగా 95 సంవత్సరాల వ్యక్తి అని కూడా చూడకుండా అక్కడ రాజ్యం అతన్ని ఏ విధంగా హింసిస్తుందో ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. వారికి మద్దతుగా మనలాంటి సోషల్ వర్కర్లు అందరం కూడా ఏదైతే హక్కుల గురించి పోరాడుతున్నామో, రాజ్యం గురించి అణగారిన వర్గాల కొరకు రాజ్యంలో వాటా కావాలని ప్రతినిత్యం పోరాడుతున్నామో, మనం అందరం కూడా ఆ వ్యక్తి కొరకు ఈనాడు అతను జైల్లో అనుభవిస్తున్నటువంటి దానికి మనం అందరం కూడా ఇది పద్ధతి కాదు, శాంతి గురించి అనేక దేశాలు తిరిగి అనేక మతస్థులని, అనేక కులాలని, అనేక జాతులని సమైక్యపరుస్తున్నటువంటి, చైతన్యపరుస్తున్నటువంటి ఆ మహనీయుని అరెస్ట్ చేయడం ఇది అమానుషమని తెలియజేయడానికి ఈనాడు ఇక్కడ మనం అందరం కూడా కూర్చున్నాం. ముఖ్యంగా ఫస్ట్ నాకు కరుణాకర్ గారు కలిసినప్పుడు, వారి టీం కలిసినప్పుడు నాకు నిజంగా అర్థం కాలేదు. ఫస్ట్ ఇందాక సారు కూడా చెప్పినాడు, ఎక్కడో సౌత్ కొరియా, మనం ఇక్కడ ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ అని ఈ గ్యాప్ను చూసుకుంటే
రేపు నాకేదైనా అయినా కూడా నా పక్కన ఉన్న ఆంధ్ర కూడా స్పందించదు. కాబట్టి మానవ హక్కుల మీద, శాంతి మీద పనిచేసే ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వారి మీద దాడులు, అక్రమ నిర్బంధాలు జరుగుతున్నప్పుడు Respected Dr. Mohammad Mohinuddin Hassan Altab garu, Mr. Karnakar garu, Mr. Surya Rao garu, Professor Anwar Khan garu, Reverend by Srinu garu, జర్నలిస్ట్ మిత్రులకు, అలాగే విద్యార్థులు, ఇక్కడ అనేక మంది యువత కనబడుతున్నారు. యువతకి, విద్యార్థులకు అందరికీ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, మరి హెచ్డబ్ల్యూపిఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు లీ గారిని 95 సంవత్సరాల దాటుతుంది, ఇప్పుడే చూస్తున్నాం 96 సంవత్సరాల లీ గారిని డిటెన్షన్ సెంటర్లో పెట్టి అనేకమైన హింసల్ని గురి చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈరోజు మేము ఈ సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. ఫ్యూచర్లో ఏ సమావేశమైనా కూడా దాంట్లో కూడా పాల్గొంటామని తెలియజేస్తూ, మొదటగా ఈ సమావేశం ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ గ్లోబల్ లీడర్స్ అలాగే గ్లోబల్ వ్యూవర్స్కి, ఆడియన్స్కి కూడా తీయాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ మెసేజ్ని కన్వే చేయాలి కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతారని కూడా ప్రెస్ మీట్లో ఇంగ్లీష్లో ఒకసారి మాట్లాడతారు. ఎందుకంటే సూర్యరావు గారు ఆల్రెడీ, కరుణాకర్ గారు క్లుప్తంగా వాళ్ళు కూడా తెలియజేశారు ఈ ఇష్యూ మొత్తం. మొదట నేను డాక్టర్ కిరణ్ కుమార్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డి పొలిటికల్ సైన్స్ చేశాము. ఇంటర్నేషనల్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్, అలాగే గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ ఇష్యూస్ మీద పనిచేస్తున్నాం. అలాగే అనేక న్యూస్ పేపర్లు కూడా రాయడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, అది పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కానివ్వండి, ఇరాన్ మీద యుద్ధం కానివ్వండి, లేకపోతే ఒక టెంపుల్ ఇష్యూలో వచ్చిన థైలాండ్, కంబోడియా యుద్ధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దేశాలకు సంబంధించిన యుద్ధాలే కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యుద్ధంలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సఫర్ అవుతారు. సో ఈ యుద్ధాన్ని ఆపడానికి, ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అలాంటి వ్యక్తుల్లో చైర్మన్ లీ గారు ఒకరు. So the issue before today is not about supporting a particular individual because of nationality or personal affiliation. It is about defending the universal principles of justice and human rights that every democratic society is expected to uphold. I took some time to review peace initiatives undertaken by Chairman Lee of HWPL. Regardless of differing opinions about any organizations, one cannot ignore the decades of efforts dedicated to peace building. It is publicly known that he has also informed by Karnakar that he traveled extensively in the entire world, and he, in fact, more than 30 international peace missions he was part of it, with the objective of promoting dialogue, reconciliation, and the cessation of armed conflicts. His peace initiatives have included engagement with political leaders, religious leaders, youth, women organizations, and civil society organizations and representatives in different parts of the world, especially in the conflict-affected regions. One of the notable examples frequently referred is the contribution to encouraging dialogue and reconciliation in Mindanao, Philippines, where peace initiatives sought to bridge long-standing divisions between Catholics and Muslims. Another significant contribution has been representatives of the whole country. So we also request and join together with the international human rights activists to protect the human rights in South Korea and immediately release Chairman Lee without any condition, because the
all actually cooperating with the all who are actually involved in the HWPL and the religious organization which this Chairman Lee is part of it. They are cooperating with the government there. So immediately with one demand that immediately Chairman Lee should be released and there should not be any imposition of any of the coercion or law on him, and smoothly the international humanitarian efforts that are being taken up by the HWPL should go on. With this note, I thank the organizer for giving this opportunity. విద్యార్థుల అదేవిధంగా మీ ముందు నాతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బ్రదర్ కరుణాకర్ గారి యొక్క ఇన్విటేషన్ను పుచ్చుకొని విచ్చేసినటువంటి పెద్దలు, డాక్టర్స్, రీసెర్చర్స్, సోషల్ వర్కర్స్ and thinkers and concerned persons. మొట్టమొదటి పదం నేను ఉపయోగించింది అరబిక్ పదం, సలాం అనేటటువంటి పదం. సాధారణంగా మీరు అందరికీ తెలిసి ఉంటుంది దానికి అర్థమని నేను అనుకుంటున్నాను. అయినా కానీ ఇది నా బాధ్యత చెప్పడం కూడా. దీనికి అర్థం మనందరిపైన శాంతి కురియుగాక. అందుకే తిరిగి ఏమని మనం పలుకుతాము, వాలేకం అస్సలాం, మీ పైన కూడా, మీ అందరిపైన శాంతి కురియుగాక అని నేను ఇక్కడ నుంచి కోరుకుంటే మీరేమంటారు, మీ పైన కూడా. ఇమాజిన్ హౌ శాంతి హ్యాస్ బిగన్ ఫ్రమ్ వెన్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. దానికి మూలాలు ఎక్కడున్నాయి ఏం లేదు. అంటే ఇది ఒక ప్రార్థన కూడా, తోటి మనిషి గురించి, తోటి సమాజం గురించి. రెండవది ఒక గొప్ప ఇన్విటేషన్ కూడా. కొంచెం ఈ వైపు ఆలోచించండి. ఆలోచించదగ్గ విషయమేనా కాదా ఇది? ఈనాడైతే చాలా చాలా క్రిటికల్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ విషయంలో లీడ్ తీసుకున్నందుకు కరుణాకర్ గారికి, ముఖ్యంగా యువకుడు, చాలా సంతోషము. ఎప్పుడైతే ఫస్ట్ అతనితో నేను మాట్లాడానో ఈ మధ్యలో, బహుశా 3-4 డేస్ అనుకుంటాను, గత 4-5 రోజుల నుంచి మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు ఫోన్. కొంచెం తికముక పడుతున్నాను నేను, ఏంటిది అని, వాట్ ఈస్ ది సీక్రెట్ అనేటటువంటి అంతవరకు వచ్చాను. ఇప్పుడే మా బ్రదర్ సూర్యరావుతో చెప్తున్నాను, ఇప్పుడు తెలిసింది కదా ఏంటిది అని, దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటిది. మరి మన దేశం ఏమంటున్నా దీని గురించి? మనం ఎక్కడ, మనం చెప్తే ఏమవుతుంది? ఎవడు వినేవాడు, మనకు చేసేవాడు? దేశంలో ఉన్నటువంటి నాయకత్వం ఏమంటున్నది? దేశం ఏమైనా కానీ, శ్రీలంక అయిపోయింది. శ్రీలంక అంటే ఆంజనేయుడు ఏం చేసాడు? పోయి తోకతో పెట్టి వచ్చింది కదా. దేశం, ఇల్లు ఏమైనా కానీ రావడము, విమానం ఎక్కడము, బయటికి పోదు. ఎవరికి? దేశాలకు పోతున్నాము. మరి తెలియదా ఈ విషయం? మా ప్రభుత్వానికి తెలియదా? మా ప్రైమ్ మినిస్టర్ తెలియదా? 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పేస్తే యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ మరీ చెప్తున్నాడు, 90 సార్లు చెప్పాడు. ఏమన్నాడు? నేను చెప్పినందుకు ఆపరేషన్ సింధూర్ ఆపడం జరిగింది. నేను చెప్పింది కదా. దానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం నుంచి ఏ స్టేట్మెంట్ రాలేదు అంటే అది నిజమే అన్నమాట. అంటే దేశాన్ని, మన దేశాన్ని ఎవరు నడుపుతున్నారు? సార్వభౌమత్వం ఎవరి దగ్గర ఉంది? మరి నేను అనుకుంటాను ఇది మంచి సందర్భము. ఇక్కడ నుంచి మనము మన
గళాన్ని వినిపించాలి. ఓ ప్రధానమంత్రి గారు 12వ సంవత్సరంలో వచ్చారు, అక్కడ 15 సంవత్సరాలు చేశారు. మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో కదా. మరి భారతదేశం యొక్క పవర్ ఎంత పవర్ ఉంది? యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయగలిగారు మీరు. యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది కదా. ఇది 4వ సంవత్సరం. కానీ ట్రంప్ చెప్పగానే మీరు ఆపేసింది కదా. పక్క ఇండియన్తో యుద్ధం, పాకిస్తాన్తో. మరి కొంచెం దయచేసి, పాపం పెద్ద మనిషి ముసలాయన 95 దాటిండు, 96లో వచ్చేసిండు. మనమైతే అంతకు సగం కూడా పోతామో లేదు కదా, తెలియదు. చాలా మంది ఊడిపోతున్నారు, అప్పుడే ఇంటికి పోతూ వెళ్ళిపోతున్నారు, ప్లే చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఫుట్బాల్, ఆ మ్యాచ్ ఈ మ్యాచ్ అన్ని కదా చూస్తున్నాం రోజు. కాబట్టి ఇంత కూడా మీకు దయ ఉండదా? ఇంత పెద్ద వృద్ధుని పైన మరి ఇంత గొప్ప ఒక మిషన్ తీసుకుని బయలుదేరింది కదా, ప్రపంచ పీస్ను ఎస్టాబ్లిష్ చేయడానికి. రెండవ విషయం, నా మిత్రులు ఉన్నారు, మీరందరూ కూడా ఆ విషయాన్ని అన్నారు. ఎవరైనా కానీ మంచి కొరకు ముందుకు వస్తే అతను అందరూ చెడ్డవాడు అంటారు, ఇంకా 4 రాళ్ళు తీసి వేస్తారు కూడా పైన. ఇది చరిత్ర నుంచి నేర్చుకున్నటువంటి విషయం. మోసెస్తో ఏం జరిగింది?